నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు. ఎవరితోనూ గొడవ పెట్టుకునే ఉద్దేశం నాకు లేదు. మంచు మనోజ్. కోనసీమలో వైభవంగా జగ్గన్న తోట ప్రబల తీర్థం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. అంతకుముందు ఆయన గచ్చిబౌలిలోని నివాసం నుంచి బయలుదేరి నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బషీరాబాద్లోని ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు చేపట్టారు. సుమారు 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు. చట్టాన్ని అన్ని చట్టాలను గౌరవించే పౌరుడిగా ఏ తప్పు చేయకపోయినా, ఒక్క పైసా అవినీతికి పాల్పడకపోయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసు పెడితే విచారణ అధికారులను, విచారణ సంస్థలను గౌరవించి 9 తారీఖు నాడు ఏసీబీ విచారణకు హాజరయ్యాను. 16 తారీఖు నాడు ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి ఈడీ కూడా కేసు పెట్టి మరి వాళ్ళ విచారణకు పిలిస్తే ఈడీ విచారణకు కూడా హాజరయ్యాను. 2 సంస్థలు కూడా ఒకటే రకమైన ప్రశ్నలు దాదాపు 7-8 గంటల పాటు అడిగిందే అడిగి మొత్తానికి అన్ని వివరాలు తీసుకున్నారు. 2 సంస్థలకు కూడా నేను చెప్పింది ఏమంటే, మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తా, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, సంతృప్తికరంగా చెప్తా, పూర్తిగా విచారణకు సహకరిస్తాను. భారత రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థను, కోర్టులను గౌరవించే బిడ్డగా తప్పకుండా నా నిజాయితీని ప్రూవ్ చేసుకుంటాను, ఇన్వెస్టిగేషన్కు పూర్తిగా సహకరిస్తాను అనే మాట వారికి చెప్పడం జరిగింది. అయితే నాకు ఎక్కడ ఇబ్బంది అనిపిస్తున్నది అంటే, ఇంతమంది నాయకులు, ఇంతమంది పోలీసులు, ఇన్ని విచారణ సంస్థలు, ఇవాళ ఉదయం పేపర్లో కూడా చూసిన, ఈ విచారణకి దాదాపుగా 5 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇవాళ ఉదయమే పేపర్లో చూసిన. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీ మీద ఏసీబీ కేసు ఉన్నది కాబట్టి నా మీద ఏసీబీ కేసు బనాయించినావు, నీ మీద ఈడీ కేసు అయింది కాబట్టి నా మీద ఈడీ కేసు పెట్టినావు. ఏమి ఇబ్బంది లేదు, నువ్వంటే దొరికినోనివి, నేనంటే నిజాయితీ పరుణ్ణి, ధైర్యం ఉన్నాను కాబట్టి ఎదుర్కొంటా. కానీ ఈ 5 కోట్లు 10 కోట్లు ప్రజాధనం ఏదైతే వృధా అవుతున్నదో, ఆ 10 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇంకొక 500 మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు. ఆ 10 కోట్ల రూపాయలతో దాదాపు 2500 మంది పెద్ద మనుషులకు పెన్షన్లు ఇవ్వచ్చు. అందుకే రేవంత్ రెడ్డి గారికి నేను ఒక ఆఫర్ ఇస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, నీకు నిజాయితీ ఉంటే, నీకు ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం, నేను తయారుగా ఉన్నా, నువ్వు ముందుకు రా, జడ్జి గారు ముందు కూర్చుందాం.
ఏసీబీ జడ్జి అయినా, హైకోర్టు న్యాయమూర్తి గారైనా, లేదా మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం. మీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది. నీ మీద ఈడీ ఛార్జ్ షీట్ చేసింది, నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది. మీరు మొత్తం ఈ టీవీలు అన్నీ ఉన్నాయి కదా, మొత్తం మీడియా ఉంది కదా, లైవ్ టీవీ పెట్టండి. నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట. మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి, ఆయన కేసు నా కేసు. ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. ఇద్దరికి కూడా లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక 50 లక్షలు 20 లక్షల రూపాయలు ఒడిసిపోతుంది. లేకపోతే ఈ 10 కోట్ల రూపాయలతోని అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా, ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా, ఇంతమంది మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ మంచిది కాదు. నేను రెడీగా ఉన్న రేవంత్ రెడ్డి, నీకు ధైర్యం ఉంటే ముందుకు రా. నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో అయినా సరే, లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, కోర్టులో అయినా సరే. మోహన్ బాబు యూనివర్సిటీలో బుధవారం జరిగిన పరిణామాలపై నటుడు మంచు మనోజ్ చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తనతో పాటు భార్య మౌనికపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తనకు ఎవరితోనూ గొడవలు పెట్టుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తన స్నేహితులను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతుండగా మనోజ్ ఒక్కసారిగా కడుపు నొప్పితో బాధపడ్డారు. దీంతో ఆయన భార్య మౌనిక కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఒక 8 సంవత్సరాల గ్యాప్లో కూడా నేను సినిమాలకు దూరంగా ఉన్నాను, జనాలకు దూరంగా ఉన్నానని చెప్పకుండా నన్ను ఎప్పుడు జనాల్లోనే పెడుతూ, నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ, నాకు హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేశారు. దానికి అందరికీ రుణపడుతున్నాను, నాకు సపోర్ట్ ఇచ్చినందుకు. అలాగే అంత ప్రేమగా అభిమానం చేసేటప్పుడు ఒకరిని అభిమానాన్ని ఆపకూడదు. ఒక లీడర్ని ప్రేమించు, ఒక అభిమానించు, ఒక యాక్టర్ని అభిమానించు. నాతో తిరిగేవారు నా ఫ్రెండ్స్ హీరోలు కన్నా, అన్న నేను హీరో ఫ్యాన్ అన్నా, నేను ఆ హీరో ఫ్యాన్ ఇంకోటి అన్న కలిపి అంటే నీకు కనిపిస్తుంటుంది తీసుకెళ్ళి, అది హెల్తీగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైంది, నాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కూర్చొని పెట్టుకోవాలి. నేను ఎక్కడికి పారిపోవట్లేదు. ఫస్ట్ రోజు హైదరాబాద్ గొడవ నుంచి ఈ రోజు వరకు నేను వస్తున్నాను, కానీ నేను పారిపోవట్లేదు. చీకట్లో కూర్చొని చెట్ల వెనకాల దాటుకొని చక్కెర పోయడాలు, ఈ బ్యానర్లు ఇప్పించడాలు, వీళ్ళు ఏం తప్పు చేశారు? వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళ బ్యానర్లు ఇస్తే ఓకే, చిన్న విషయం. కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, బ్యానర్లు తీక ఒక 2 రోజుల ముందు మా పళనిని పిలుచుకొని వెళ్ళి, నా సొంత తమ్ముళ్ళలాగా నుంచో ఉన్నాడు. అండ్ అలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ నేను డబ్బిచ్చో కిరాయికో నా చుట్టూ మనిషి పెట్టుకుని తిప్పే రకం కాదు, అభిమానంతో వచ్చేవాళ్ళు. సో అలా పెడితే దానికి 12వ తారీఖు 12, 11, 12 అలా పిలిచారండి. పండగకి 2-3 రోజులు పిలిచి, మనోజ్ వస్తున్నాడా, వస్తే నువ్వు కూడా ఉండకూడదు, ఏమీ చేయకూడదు, ఎవరు వెళ్ళకూడదు అని వీటితో పాటు చాలా మందిని పిలిచి ఏరియా వైజ్ అంటే ఎంత టైం స్పెండ్ చేస్తున్నారంటే 10 నిమిషాలు, గంట సేపు పెద్ద మనుషులు ఉన్నారు కూర్చొని పెట్టి, అన్నతమ్ములు కూర్చొని పెట్టి కూర్చొని మాట్లాడేసి, ఇక్కడ క్యాంపస్లో జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం. కాకపోతే నేను క్యాంపస్లో నేను అడిగే క్వశ్చన్స్, నేను ఏది ఇప్పుడు హాస్టల్స్లో జరిగే విషయం, ప్రైవేట్ హాస్టల్స్ ఏది అడిగినా అక్కడి నుంచి డబ్బు రావడం అయిపోతుంది, క్యాష్ రావడం అయిపోతుంది. సో ఇదే నాకు బాధ. డైవర్ట్ చేయడం, సొంత కంపెనీతో పెట్టుకుని డైవర్ట్ చేయడం, దాన్ని కవర్ చేసుకునే దానికి స్టూడెంట్స్ కుదరడం, యూనిఫామ్ వేయడం కంపల్సరీ. వాళ్ళ 10th దాటంగానే ఇంటర్కి యూనిఫామ్ ఏంటంటే కాలేజ్ ఇద్దరు ఏంటి మా 11th వేసుకోవాలా అని చెప్పి ఆ రోజుల్లోనే. ఈ రోజుల్లో పెద్ద ఇంజనీరింగ్ వాళ్ళందరికీ యూనిఫామ్, వాళ్ళు అది కరెక్ట్గా 2 వాషింగ్కి ఎంచుకోవాలి. అది ఎక్కడ నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చారు, అక్కడ ఏదో పేరెంట్ సరే. సో ఇన్ని జరుగుతుంది. నేను అడిగితే కొంచెం కూడా దాని గురించి కాకుండా వీళ్ళు బెదిరియడం, వాళ్ళని బెదిరియడం. నేను ఈసారి ప్రతి పండుగకి వస్తాను. నేను ముఖ్యంగా సీఎం గారి ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఘటన జరిగింది ఈ మధ్యకాలంలో, రామూర్తి నాయుడు గారికి. సో ఊరిలో అక్కడ ఉన్నారు, సమయంలో వాళ్ళు ఊరిలో ఉన్నారు, నాని గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ వచ్చి గొడవలు చేయడం కరెక్ట్ కాదు. అంటే నేను వస్తే వాళ్ళు గొడవలు చేస్తారు, నాకు గొడవలు ఇంటెన్షన్ కాదు. నా కూతురికి ఫస్ట్ సంక్రాంతి అండి, ఫస్ట్ పండగ. అండ్ ఆ పండుగ కూడా జరుపుకొని లేకుండా స్ట్రిక్ట్గా చేశారు. 2 రోజులు అక్కడ ఉన్నా, 3 రోజులు అక్కడ ఉండి ఉంటారు. వీళ్ళు కానీ బ్యానర్లు పెరగకుండా, నా తమ్ముడిని బెదిరించకుండా, మా వాళ్ళందరినీ బెదిరించకుండా ఉండుంటే నా పట్టికలో ఉండుంటారు. సరే కనుక్కొని
నేను అందరూ ప్రోగ్రామ్ కనుక్కొని సీఎం గారు వెళ్ళిన తర్వాత లోకేష్ గారు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అవుదామని ఆయన 10:30కి వెళ్ళిపోయే ప్రోగ్రామ్. నేను అవన్నీ కనుక్కొని నైట్ నిన్ను దాటుకొని 11 o'clock చేసుకుని వచ్చాను. నేను ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి. కాకపోతే అది ఎందుకు అయిందో ఆయన ప్రజల వల్ల డిలే అయ్యి ప్రజలతో ఉండి కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేశాను ఆయన. సో నేను వెళ్ళే టైం మ్యాచ్ అయింది తప్ప నేను ఈ విషయాలు కానీ నేను లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికి కానీ నాని గారికి కానీ నేను ఎవరిని కానీ నాకు హెల్ప్ చేయండి, నాకు సమస్య జరుగుతుందని ఆ శివుడి మీద ఆజ్ఞ, శివుడి మీద ఒట్టుగా నేను ఎవరిని అడగలేదు. అండ్ వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నాయి. సో వాళ్ళని ఇలాంటి విషయాలతో నేను డిస్టర్బ్ చేయను. నాకు ఆ క్యారెక్టర్ కూడా కాదు. సో ఏదేదో అంటున్నారు ప్రెస్లో, వాళ్ళు ఏదో ప్రెస్ నోట్ ఉంటారు. సో అదంతా కరెక్ట్ కాదు. సో మీరు చూసుకోరు. ఏదో తప్పుపడేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కనుమ సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మేళతాళాలు, డప్పు చప్పుల మధ్య అంబాజీపేట మండలం జగ్గన్న తోట ప్రబల తీర్థం అత్యంత వైభవంగా సాగుతుంది. జగ్గన్న తోటలో నిర్వహించే తీర్థానికి ఎంతో విశిష్టత ఉంది. 11 ఏకాదశ రుద్రులు కనుమ రోజు ఇక్కడ కొలువు తీరుతాయని ప్రతీతి. ప్రబల తీర్థం నేపథ్యంలో జగ్గన్న తోటలో సందడి నెలకొంది. ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని నేడు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు. తర్వాత వార్డుల్లోకి వెళ్లి రోగులను పరామర్శించి రోగులకు సరైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. Yesterday night we taken 65 inches.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కత్తిపొట్లకు గురై ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆసుపత్రి వైద్యులు సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ థోరాసిస్ వెన్నెముకలో కత్తిని తొలగించి అలాగే మెడపై అయిన గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు వివరించారు. అతను పూర్తిగా కోలుకుంటున్నాడని త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని పేర్కొన్నారు. At 2 a.m. at Leelavati Hospital with alleged history of assault by some unknown person. At 2 a.m. he sustained major injury to the thoracic spinal cord due to lodged knife in the spine. Surgery was performed to remove the knife and also repair the leaking spinal fluid. 2 other deep wounds on his left hand and one on the neck was repaired by plastic surgery team. The entire surgery was monitored by Dr. Srinivas Kudwa as a cardiologist because of his other condition. He is completely stable now. He is recovering well and out of danger. Thank you. తెలుగు నటుడు వెన్నెల కిషోర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన నటనతో కామెడీ టైమింగ్స్తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా బ్రహ్మానందం టీజర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దూకుడు మూవీతో తన కళలు తీరిపోయాయని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీ మంచి అవకాశాలను ఇచ్చిందని అన్నారు. అండ్ రాజా గౌతమ్ గురించి చెప్పాలంటే ఇండస్ట్రీలో ఎన్నో టేక్అవేస్ ఉంటాయండి. నాకైతే దూకుడికే నా గోల్స్ అన్నీ ఆల్మోస్ట్ డన్. ఇంకా అసలు ఇంతకంటే నేను ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే పైన ఉన్న దేవుడు అరే ఇంకెన్ని కావాలరా నీకు లైఫ్లో అనేంత రేంజ్. సో అక్కడి నుంచి ఇంతవరకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఇండస్ట్రీ హెస్ గివెన్ మీ మెనీ థింగ్స్. అందులో లైఫ్ లాంగ్ చెరిష్ అయ్యేటి విచ్ ఐ కెన్ ఆల్వేస్ బీ ఇన్స్పైర్డ్ విత్ ఈజ్ ఓన్లీ 2 people. రాహుల్ రవీంద్రన్ ఒకటి అండ్ ఇంకోటి రాజా గౌతమ్. వీళ్ళిద్దరూ నాకు ది ఆల్వేస్ ఇన్స్పైర్ మీ టు బీ ఎ బెటర్ పర్సన్. అంటే ఒక మనిషి ఎలా ఉండాలి, అంటే హౌ షుడ్ యూ బిహేవ్, అండ్ ఆఫ్ స్క్రీన్ అయినా సరే ఆన్ స్క్రీన్ అయినా సరే ఒక పర్సన్ నిజంగా ఎలా ఉండాలనేది జెన్యూన్గా నేను ఇన్స్పైర్ అయ్యేది రాహుల్ రవీంద్రన్ తోటి అండ్ రాజా గౌతమ్ తోటి. ఎప్పటికైనా రాజా గౌతంలో ఒక 25% మనిషిని అవుతే ఈ జన్మకి చాలు అనుకునే పర్సన్ అండి. జెన్యూన్గా తెలిసి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ధర్మవరంలో భారతీయ సైనిక 77వ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని స్వాతి క్లినిక్లో యువర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ సైనికులకు వి మోహన్, ఆర్ శ్రీధర్ శాల్వాతో సత్కరించారు. వారు మాట్లాడుతూ భారతదేశంలో భారతదేశాన్ని మాతృభూమిగా తలచి భారతదేశ ప్రజల కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మంచు కొండలో, మహాసముద్రంలో, అనంత నీలి గగనంలో దేశ రక్షణ బాధ్యతలను నేడు జవాన్లు నెరవేరుస్తారని తెలిపారు. ఈ నెల 21న జిల్లా చిత్తూరులో ఎస్సీ వర్గీకరణ విషయమై 1 మెన్
కమిషన్ రాజు విద్యా మిశ్రా వస్తున్నారు. ఈ సందర్భంగా మాదిగలు హాజరై వారికి వినతి పత్రాలు సమర్పించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దుడ్డు రామకృష్ణ మాదిగ మంగళవారం పిలుపునిచ్చారు. చిత్తూరులో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలు, మాదిగ ఉపకులాలు తీవ్ర అణిచివేతకు గురి అవుతున్నట్లు వెల్లడించారు. నా పేరు నల్లూరి ఈశ్వర్ మాదిగ, చిత్తూరు అర్బన్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. రేపు 21వ తేదీ జరగబోయే వన్ మ్యాన్ కమిషన్ రంజిత్ మిత్రా గారు ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. ఈ కమిషన్కి మన జన సమూహాన్ని తరలి వచ్చి ఈ వన్ మ్యాన్ కాంగ్రెస్ హామీ ఇచ్చిందంటే 100కు 100% అమలు చేస్తుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేశామని చెప్పారు. టీజీలో రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణాలను మాఫీ చేశామన్నారు. గతంలో సీఎంగా ఉన్న షీలా దీక్షిత్ వల్లే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి సోనియా గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని తెలిపారు. ఎన్నికల వేళ ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందన్నారు. तेलंगाना राज्य में बहुत बड़ा मुद्दा किसानों का खर्चा। 1 साल के अंदर 25,50,000 किसान परिवारों को 21,000 करोड़ रुपए हम खर्चा माफ़ी किए। आज़ादी के बाद कोई राज्य सरकार ने इतने बड़ा किसानों को खर्चा माफ़ी नहीं किए। जहाँ पर बड़े बड़े राज्य उत्तर प्रदेश, गुजरात, महाराष्ट्र जैसा बड़ा बड़ा राज्य जहाँ पर भारतीय जनता पार्टी के सरकार है, वहाँ पर भी खर्चा माफ़ी नहीं किए। हम लोग तेलंगाना राज्य में 1 साल के अंदर जो चुनाव के समय पर 2 लाख रुपए तक खर्चा माफ़ी करने के लिए वादा किया था, हम लोग पहले ही साल 21,000 करोड़ रुपए किसानों को खर्चा माफ़ी किए, हमारे बात निभाए। अब रहा दूसरी बात, बेरोज़गार। आज के तारीख में हिंदुस्तान में सबसे बड़ा जो मुद्दा है बेरोज़गार। मोदी जी ने वादा किया था हर साल 2 करोड़ नौकरी देने के लिए। 11 साल हो गए मोदी जी प्रधानमंत्री बनकर। पिछले लोकसभा में मैं सांसद था, जब मैं सवाल किए तो मोदी जी ने ये जवाब दिया 7 लाख नौकरी दिए 10 साल में। तो 11 साल में अगर मोदी जी के वादा हिसाब किए तो 22 करोड़ नौकरी देने था, मगर वो दिया 7 लाख नौकरी। मगर तेलंगाना राज्य सरकार ने पहले साल 55,143 सरकार नौकरी ने दिया हुआ है। ये कोई प्राइवेट सेक्टर के नौकरी नहीं है। तेलंगाना राज्य सरकार में हम 55,143 सरकार नौकरी देकर हम जो चुनाव के समय पर वादा किया था हम लोग ने निभाए। और उसके अलावा महिलाओं के लिए फ्री बस रेट, आज तक जनवरी तक 120 करोड़ महिलाओं ने आरटीसी बसेस में फ्री राइड लिए। उसके लिए कॉरपोरेशन को तेलंगाना राज्य सरकार ने 4,000 करोड़ रुपए पे कर चुका है। उसके अलावा 500 रुपये सिलेंडर, 50 लाख परिवार ने आज 500 रुपये सिलेंडर 50 लाख परिवारों को मिल रहा है। 200 यूनिट फ्री बिजली, वो भी 50 लाख परिवारों को 200 यूनिट फ्री बिजली हम लोग दे रहा है। तो इसीलिए जो कांग्रेस की पार्टी, कांग्रेस के जो भी वादा है वो सोने का लकीर है। हम लोग अगर कुछ वादा किए तो ज़रूर निभाएंगे। हमारे लिए चुनाव जीतना एक ही काम नहीं है। हम लोग जो बात देते कांग्रेस पार्टी ने, खासकर सोनिया जी के बारे में आपको पता है, तेलंगाना राज्य बनाने के लिए 2004 में हमारे लिए वादा किए, मगर सोनिया जी सबको इकट्ठा करके 2014 में तेलंगाना राज्य ने दिया हुआ। तेलंगाना राज्य देने के वजह से आंध्र प्रदेश में हमारे पार्टी को बहुत नुकसान पहुंचा है कि केंद्र में सरकार भी हमारा सरकार चला गया। फिर भी जो वादा किए सोनिया जी ने, तेलंगाना राज्य देकर वादा निभाए। इसीलिए आज मैं दिल्ली जनता से मैं ये गुजारिश करने के लिए आया हूँ इतना दूर कि कांग्रेस पार्टी ने जो वादा कर रहा है इस चुनाव में,
वादा निभाने का जिम्मेदारी कांग्रेस पार्टी के है। గత 51 రోజులుగా నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న రైతు నేత జగ్జిత్ సింగ్ డల్లేవాల్కు సంఘీభావంగా తమ డిమాండ్లను నెరవేర్చడంలో కేంద్రం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి నిరసనగా 111 మంది రైతులు ఆమరణ నిరాహార దీక్షకు ప్రారంభించారు. పంజాబ్ హర్యానా సరిహద్దు కనౌరి వద్ద 70 ఏళ్ల డల్లేవాల్ చేస్తున్న దీక్షతో ఆయన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని కిసాన్ మోర్చా నేతలు చెబుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.